Rashmika to please present. May we request Rashmika to please present to the winner, Vardhan. Congratulations, Vardhan. A huge round of applause for Vardhan, as we are thrilled to have him with us today and celebrate his amazing win. Just like Vardhan, you too can win this bike by simply showing your fanism on www.fanism.com. Srivalli, మాట్లాడు. హాయ్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బాగున్నాను. ఓకే, ఇక్కడ మిమ్మల్ని ఏం అడగట్లేదు మేము. మీరు చెన్నైలో చాలా చెప్పారు. దాని గురించి మాట్లాడను ఫస్ట్. అది అక్కడ వెళ్ళిపోయింది. అయిపోయింది. ఇక్కడ మాట్లాడండి. హాయ్ అండి, బాగున్నారా అందరూ? చాలా చిల్ అవుతున్నారు అసలు. మీ ఎనర్జీ అసలు ఎక్కడెక్కడో ఎలాగెలగో ఉంది. నేనైతే మీ ఎనర్జీ తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఓకే, ఇప్పుడైతే ఒక మ్యాటర్ చెప్పనా. నేను అందరం ప్రమోషన్ ఎక్కడో వెళ్ళినాం, కానీ నేను టీమ్ గురించి ఎక్కడ చాలా ఎక్కువ మాట్లాడలేదు. సో ఈరోజు కొంచెం టైం తీసుకొని అందరి గురించి మాట్లాడాలి అని ప్రిపేర్ అయ్యి వచ్చిన. ఓకేనా? మీకు ఓకేనా? అబ్బా, ఎంత బాగున్నారబ్బా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? వెయిట్ రా, నేను కొంచెం ఆలోచించాలి. ఐ లవ్ యూ టూ గన్, ఐ లవ్ యూ. ఓకే, సో పుష్ప 1 చేసేటప్పుడు నాకు మైండ్లో ఒక్కటే ఉండిపోయింది, అసలు పుష్ప 2 పర్ఫార్మెన్స్ ఇస్తే అదిరిపోవాలి అని. నేను నిజంగా చెప్తున్నా, నా హార్డ్ వర్క్ మొత్తం పెట్టేసి సుక్కు సార్ డైరెక్షన్లో అసలు నేను సరెండర్ అయిపోయినా. బన్నీ సార్తో నేను అసలు బన్నీ సార్ ఫుల్గా ట్రస్ట్ చేసి ఫుల్ సరెండర్ అయిపోయినా. ఈరోజు ఏమైనా పర్ఫార్మెన్స్ చూస్తున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సుక్కు సార్ అండ్ బన్నీ సార్. సో థ్యాంక్ యూ సుక్కు సార్. మీరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సుక్కు సార్ చాలా షై ఉంటారు, చాలా సైలెంట్ ఉంటారు. ఓకే, ఫస్ట్ హాఫ్లో ఎలా మాట్లాడాలి, ఎలా ఎలా డౌట్స్ అడగాలి, అది ఇది అనుకున్నా. కానీ పుష్ప 2 అయ్యేటప్పుడు ఎంత కంఫర్టబుల్ అయిపోయినా అంటే అసలు ఏం డౌట్స్ లేకుండా కూడా వెళ్ళి కూర్చొని మాట్లాడడమే. అంత కంఫర్టబుల్ అయినా. సో నాకేంటంటే సార్తో ఎంత కంఫర్టబుల్ ఉందంటే అసలు సార్ ఒక్కసారి ఇంకొకసారి ఒక ఆపర్చునిటీ దొరికితే అసలు కుమ్మేస్తా అని ప్లాన్ చేసేసిన. సో అదొకటే అండి. సుక్కు సార్ అంటే నాకు, సార్ యు ఆర్ ద బెస్ట్. వీ లవ్ యూ సార్, వీ లవ్ యూ. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు అని మనకందరికీ తెలుసు. ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి అసలు మీరు శ్రీలీల చెప్పినట్టు బార్డర్స్ క్రాస్ చేస్తున్నారు. ఇప్పుడు కంట్రీస్ క్రాస్ చేసి ఇంటర్నేషనల్ అయిపోవాలి అని ఒక కోరిక ఉంది. సో ఐ రియలీ విష్, స్వామి ప్లీజ్ స్వామి, మేక్ ఇట్ హ్యాపెన్ స్వామి, ప్లీజ్ స్వామి. ఆయన ఇంకొకటి చెప్పాలండి, అసలు మైత్రి మూవీ మేకర్స్ నా హోమ్ గ్రౌండ్ లాగా అయిపోయారు. అసలు చాలా ఫిల్మ్స్ మైత్రి బ్యానర్లు చేస్తుంటా. చాలా ఫిల్మ్స్ చేయాలని లైక్ నాకు ఒక విష్ ఉంది. సార్ మిమ్మల్ని ఎంత ఇరిటేట్ చేసినా కూడా మీతో ఇంకా 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 పని చేయాలని ఉంది. సో ఐ హోప్ ఐ గెట్ టు వర్క్ విత్ యూ మెనీ టైమ్స్. కానీ ఈ ఫిల్మ్ రిలీజ్ అయ్యి మీరు చాలా 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 డబ్బులు చేసుకోవాలి అని నా ఆశ. ఆల్ ది బెస్ట్ సార్. ఓకే, కూబా సార్. ఏంట్రా ఆగరా, ఇంకా చాలా స్పీచ్ ఉంది, ఇంకా చాలా ఉంది. కూబా సార్, సార్ every visual, every screen, everything that you show on screen, you use all the colors and everything looks like a painting. You have created painting in Pushpa. Thank you so much for making us look the way we did. Thank you for having all the patience, and thank you for having that ambition and the zid to just do what you have done for 5 years. Yeah, let's party.
పాడి లేట్. ఓకే వెయిట్ రా ఇంకా చాలా. అండ్ ద క్రూ ఆఫ్ పుష్ప గైస్, అసలు హ్యాట్స్ ఆఫ్ ఫ్రమ్ మీకు. 5 years అసలు మీరు పని చేసి అంత అంబిషన్ పెట్టుకొని అంత పవర్ అంత ఎనర్జీ పెట్టుకొని మీరు, ప్రవీణ్, ఆల్ ఆఫ్ యూ గైస్ రియలీ థ్యాంక్ యూ. ఫస్ట్ డే కలిసేటప్పుడు ఐ వాజ్ లైక్, ఐ ప్రామిస్ యూ ఐ వర్క్ హార్డ్, బట్ ఐ హోప్ విత్ పుష్ప 2 ఐ మేడ్ యూ ప్రౌడ్. The whole camera department, costume department, direction department, set department, light department, I love you guys. You've been such amazing people. Thank you. DSP garu ఎక్కడ ఉన్నారు? అక్కడ ఉన్నా. హాయ్. అసలు మీరు సుక్కు సార్ బన్నీ కాంబినేషన్లో బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు. ఇప్పుడు నేను కూడా వచ్చేసిన, మన కాంబినేషన్ వస్తుంది అంటే బ్లాక్ బస్టర్ సిచ్యువేషన్ అయ్యేటట్టు ఉంది. థ్యాంక్ యూ అండి. ఐ లవ్ యూ. లీలా గారు ఏంటండి మీరు అసలు ఏం చేశారండి అక్కడ? కిసిక్ ఫుల్ కిసిక్ అయిపోయింది, దిల్లో ఫుల్ కిసిక్ అయిపోయింది. I love you, Ra. Thank you so much. Thank you so much for being a part of this family, and thank you so much for just being you. Okay, wait. No. Okay, wait. ఇది నాకు టైం కావాలి గైస్. అల్లు అర్జున్ సార్, what should I say? Thank you. I'm short on words for you. You are the icon star. You have broken boundaries anywhere in the country I go to. The only question is, when is Pushpa 2 coming? And today it is coming and people are not ready for it. I'm telling you, it is wildfire internationally. I hope it goes globally. I hope it breaks all the records. I hope it happens for you and Sukku sir. I really pray for this. Speak loudly. I'm telling, sir, Pushpa, all of you, I'm telling, Pushpa 2 better break all the records, okay? It has to break all the records everywhere, nationally, internationally, everywhere, because that's how Bunny sir and Allu Arjun sir has worked. I really pray for it, Swami. Please make it happen, Swami. Thank you. And lastly, I love you. మీరందరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా టైం అయిపోయింది మీతో మాట్లాడి, కానీ నేను బన్నీ సార్కి ప్రామిస్ చేసిన దాట్ నేను నా టైం తీసుకొని ఇది నా మూమెంట్ అని. సో ఐమ్ గోయింగ్ టు ఫాలో దాట్ అండ్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ దాట్ చాలా టైం అయిపోయింది మీతో మాట్లాడి. సో నాకేం చెప్పాలంటే, నేను ఈరోజు మీ వల్లనే ఈ స్టేజ్ పైన ఈ నా కెరియర్లో ఇక్కడ రీచ్ అయినా, నేషనల్లీ వెళ్తున్నా, నేను డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తున్నా, కానీ అన్ని కారణం మీరే. సో థ్యాంక్ యూ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. యూ ఆర్ మై గాడ్, యూ ఆర్ మై ఎవ్రీథింగ్. మనమందరం ఇంత హార్డ్ వర్క్ చేసేది మీకోసమే. సో థ్యాంక్ యూ. And I will always love you. You love me or you hate me, that is your problem. I am going to love you. Okay. Thank you. Okay, అయిపోయిందిరా, చాలు ఇంకా. ఓకేనా? ఏమైంది? డాన్స్ నా వల్ల సుమారు మీరు అండ్ అలాగే ఏంటంటే ఇవాళ ద బెస్ట్ థింగ్ ఇస్ దిస్ థింగ్ on the saree, Pushpa and Srivalli. Oh my God, it is amazing. Pushpa and Srivalli is always here. You'll see it in my clothes, but it's always engraved in my heart. Engraved, yes. And ఒక్కసారి మా ఆడియన్స్ కోసం, మీ ఫ్యాన్స్ కోసం ఒక సాంగ్ ప్లీజ్. అండ్ here we have Srivalli, please. Oh, walk. Yeah. And ఒక స్టెప్ కూడా అక్కడ. మాట పెను సైతం
స్టెప్ వేయడానికి? Thank you so much, Rashmika. We love you. Loads and loads of love to you from all the fans. And looking forward to seeing you in more and more brilliant performances. Yes, తప్పకుండా. Thank you. December 5th, థియేటర్స్లో కలుద్దాము. అండ్ ఇంత ఘన విజయాన్ని అంటే జనరలీ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఘన విజయం సక్సెస్ మీట్ అంటూ ఉంటాము. కానీ ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 12,500 థియేటర్స్ అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్, రిలీజ్ అవుతున్న ఫస్ట్ సినిమా. గట్టిగా ఒకసారి చప్పట్లు. 12,500 థియేటర్స్లో రికార్డ్ బ్రేక్ స్థాయిలో ప్రీ రిలీజ్ కూడా బిజినెస్ 1,000 crore పైగా ఒక బిగ్గెస్ట్ బ్రాండ్గా మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు క్రియేట్ చేసినటువంటి ఈ ఫ్యాన్ మేనియా, ఇట్స్ ఇమ్మెన్స్. ఇట్స్ రియలీ సూపర్బ్, ఫెంటాస్టిక్. సో ఈ సినిమాని ఇంత అచీవ్ చేయడానికి స్ట్రాంగ్ పిల్లర్స్ ప్రొడ్యూసర్స్, మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నవీన్ గారు అండ్ రవిశంకర్ గారు టు ప్లీజ్ కమ్ అవుట్ ద డయస్. అలాగే CEO చెరీ గారిని కూడా రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వారి మాటలు మనం చాలా తక్కువగా వింటూ ఉంటాము. ఈరోజు కూడా టైం అయిపోతుంది, పర్వాలేదులేండి, మేము మాట్లాడమంటే మేమే రిక్వెస్ట్ చేశాము. మేము మాట్లాడాలా? మేము కూడా నడవాలండి. సార్ మీరు ఒక్క అడుగు ఇక్కడ వేస్తే అక్కడ ఉంటారు రెండో అడుగు. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది. ఫైనలీ పుష్ప 2 ఈస్ కమింగ్ ఇన్ థియేటర్స్ December 5th. యాక్చువల్లీ December 4th నైట్ 9:30 అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూసి మీరందరూ చాలా ఆనందిస్తారని, ఈ సినిమాని పెద్ద హిట్ చేస్తారని బిలీవ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు మాట్లాడాలి. సో విల్ జస్ట్ వెయిట్ ఫర్ దిస్ స్పీచెస్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. 3 years ఆఫ్ హార్డ్ వర్క్ పుష్ప సినిమాది. ప్రతి ఒక్కరూ ఎంతో కష్టపడి ఫైనల్గా రిలీజ్ దాకా వచ్చాం. మీ అందరూ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఇలాగే ఒక స్పెషల్ మెన్షన్ అబౌట్ ద చీఫ్ టెక్నీషియన్స్, అలాగే దేవి గారు ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్, కూబా గారు ఎక్స్ట్రాడినరీ సినిమాటోగ్రఫీ, దీపాలి గారు స్టైలిస్ట్ ఆవిడ, అలాగే మా క్యాస్ట్ అండ్ క్రూ, అండ్ ఆల్సో అవర్ రష్మిక గారు అండ్ శ్రీలీల గారి అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇంకా హీరో గారిని ఇక మేము స్పెషల్గా చెప్పాల్సిన లేదు, ప్రపంచం అంతా వేరే లెవెల్లో మెచ్చుకుంది. అలాగే ఈ పార్ట్ 1కి నేషనల్ అవార్డు వచ్చింది, పార్ట్ 2కి షూర్ షార్ట్గా ఇంకోసారి అందరూ నేషనల్ అవార్డు డెఫినెట్గా ఈయనకి ఇవ్వాలని కోరుకునే రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలాగే మా సుకుజీ, ఆయన పడిన కష్టానికి ప్రతిఫలమే 5వ తారీఖున చూడబోతున్నాం. డెఫినెట్గా షూర్ షాట్ పెద్ద సినిమా అవుతుంది. దిస్ ఈజ్ ఆల్ బికాజ్ ఆఫ్ సుకుమార్ గారు, ది గ్రేటెస్ట్ సుకుమార్ గారు. అలాగే ఆయన పనితనం గురించి ఒక్క మాట ఎప్పటి నుంచో చెప్పాలని కోరిక. ప్రతి ఒక్కళ్ళు ఒక సీన్ కనుక ఒక డిస్కషన్, ఒక స్టోరీ డిస్కషన్లో ఒక సీన్ గురించి డిస్కషన్ జరిగితే ఒక స్టేజ్కి వెళ్ళినాక అద్భుతంగా వచ్చిందిరా అని అందరూ హ్యాపీగా ఆనందపడతారు. ఎవరికాళ్ళే ఓకే బ్రహ్మాండంగా వచ్చింది ఈ సీన్ అనుకుంటారు. అక్కడి నుంచే సుకుమార్ గారి పనితనం బిగిన్ అవుద్ది. ఎవరైతే అద్భుతంగా ఉందనుకున్నారో వాళ్ళని షాక్ చేయటమే ఆయన రైటింగ్, దట్ ఈజ్ సుకుమార్ రైటింగ్. ఈ ఒక్క ముక్క ఎప్పటి నుంచో చెప్పాలనుకున్నా, ఇది చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాలో పాలు పంచుకుని ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ అందరూ పిచ్చ హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మా డిస్ట్రిబ్యూటర్స్, మా ఫ్యామిలీ, ఏజెస్ ఫ్రమ్ తమిళనాడు, E4 ఫ్రమ్ కేరళ, కర్ణాటక ఎన్ సినిమాస్, హిందీ AA ఫిలిమ్స్, నార్త్ ఇండియా విజయ్, నార్త్ అమెరికా అండ్ ఆల్సో రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ AA ఫిలిమ్స్, వీళ్ళందరూ మా
ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ బ్రహ్మాండంగా సినిమాని ఆర్గనైజ్ చేశారు. వీఆర్ రిలీజింగ్ అరౌండ్ 12,500 స్క్రీన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సెన్సేషనల్గా 4th ఈవినింగ్ ఇదే టైంకి ఓవర్సీస్లో కూడా స్క్రీన్ అవుతుంది. ఈ సినిమా షూర్ షార్ట్గా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఒకే టాక్, ఒకే రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ బ్రహ్మాండంగా వరల్డ్ వైడ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి my anticipation, this is going to be the best film in point of collections and cinema content paranga koda. We think it's going to really achieve all the big numbers and everything about the film. Thank you very much. Thank you everyone. Thank you. అందరికీ నమస్కారం అండి. సో ఇంత పెద్ద సినిమా చేసినందుకు అవకాశం దొరికింది మాకు. సో చాలా గర్వంగా, చాలా ఆనందంగా ఉంది. సో నేను ఎక్కువ మాట్లాడను, ఆల్రెడీ అన్నీ చెప్పేశారు రవి గారు, అందరికీ థ్యాంక్స్ చెప్పారు. సో కొంతమంది అంటే ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ ఇట్ ఈస్ రిలీజింగ్ వరల్డ్ వైడ్ ఇన్ 6 formats: IMAX, Dolby, D-Box, 4DX, ICE, 2D and 3D also. So 7 formats it's releasing, and it's releasing in 6 languages. So it's one of the biggest releases, and we are mighty proud to be presenting the biggest movie. And thank you all. And kontamandi marchipoyaru ఈ ఈవెంట్ని ప్రజెంట్ చేసిన శ్రేయాస్ మీడియా, బాబాసాయ్, అనురాగ్, శరత్, వీళ్ళందరూ. అండ్ ఆల్సో there are so many other vendors who have participated, who have contributed to the making of this movie, like Tahir Outdoor Unit, and then so many suppliers and so many people. So I would like to thank all of them also. Hero garu, director garu already Ravi garu chepparu, nenu malli okasari cheptunanu. We feel privileged to have worked with you, sir, and all the other technicians and artists also. We thank you all for making this a big movie. Thank you. సార్ కొంతమందిని మర్చిపోయాము, అది కూడా కవర్ చేస్తాను సార్. VFX సూపర్వైజర్ కమల్ కన్నన్ గారు. ఇన్ఫ్యాక్ట్ దిస్ మూవీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ VFX వర్క్స్, almost 150 minutes of CG works are there in this movie. He's done a fabulous job. And editor Naveen Nuli garu, and then production designers Ramkrishna, Monica garu, Deepali costume designer, Sheetal Sharma who did for Heroes costumes, and stylist character styling by Preeti Sheel. All these people also have been forgotten, and if we have forgotten someone else, and most important, I should thank my production team headed by Subramanian garu, and then Suresh and Ramesh and Srinu and so many people. I should thank them because every day they have been mobilizing 500 to 600 people, nearly sometimes 1,000 people also. Every day 4:30, 5 galta andaru settle ki vache mobilize chesi inta gananga ee cinema ni inta manchi cinema chesinanduku andaru karakulu villandaru kuda thanks andi. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. ఒక సినిమాని తీయడం మాత్రమే కాదు, దాన్ని ప్రాపర్గా మార్కెట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా తీసుకెళ్ళినటువంటి ఘనత మైత్రి మూవీ మేకర్స్కి దక్కుతుంది. దిశానిర్దేశకులుగా వీళ్ళు ఎంతోమంది ప్రొడ్యూసర్స్కి ఇన్స్పిరేషన్గా ఎప్పటికీ నిలుస్తారు అని చెబుతూ, లెట్స్ హ్యావ్ అ మేకింగ్ వీడియో ఆన్ పుష్ప ప్లీజ్. మేకింగ్ వీడియో. That was the making video of Pushpa, and making videoనే క్రేజీగా ఉందంటే డిసెంబర్ 5వ తారీఖున సినిమా ఎలా ఉండబోతుంది అని అందరం వెయిట్ చేస్తూ ఉన్నాము. మనం సుకుమార్ గారి గురించిన మేకింగ్ వీడియోలోని షార్ట్స్ చూసాము. సుక్కు సార్ గురించి ఏం చెప్పమంటారు? మనం ఏ విషయం అయినా సరే అంచనా వేయగలుగుతాం, కానీ సుకుమార్ గారి బ్రెయిన్లో ఏం జరుగుతుందో అంచనా వేయడం మాత్రం చాలా కష్టం. కానీ ఆయన రైటింగ్స్ అంటే మనందరికీ చాలా ఇష్టం. కమర్షియల్ హిట్స్ ఇవ్వడంతో పాటు ఎన్నో లైఫ్ లెసన్స్ని కూడా నేర్పించారు సుకుమార్ గారు. మరి సుకుమార్ గారి గురించి ఒక స్పెషల్ మ్యాషప్ వీడియో. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. డైరెక్టర్ సుకుమార్ గారి గురించి వీడియో ప్లీజ్. సినిమా మేకింగ్ లో ఆయన ఒక క్రియేటర్, ఆయన క్రియేటివ్ థాట్స్ ఒక వండర్, ఆయనే కలెక్షన్ల సునామీతో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన మాస్టర్ మైండ్ మూవీ డైరెక్టర్ సుకుమార్ గారు. నాకు సుక్కు అంటే చాలా ఇష్టం. తన సినిమాలు అంటే చాలా ఇష్టం. ఒక్క సెకండ్ కూడా గ్యాప్ లేకుండా, పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నాడు. సుక్కు యాక్ట్ చేసి చూపించడం కన్నా ద వే హీ ఎక్స్ప్లెయిన్ ద సీన్ టు ద యాక్టర్ ఇస్ ద థింకింగ్ ప్రాసెస్. హీ విల్ మేక్ యూ థింక్. ఐ ఆల్వేస్ బిన్ యువర్ ఫ్యాన్. అంటే ఒక టెంప్లెట్ లేకుండా బ్లాక్ బస్టర్స్ ఇవ్వటం అది మామూలు విషయం కాదు. యు ఆర్ అ ట్రూ ఇన్స్పిరేషన్ ఫర్ ఎనీ క్రియేటివ్ పర్సన్. వన్ సినిమా స్టోరీ దగ్గర నుంచి, ఐడియా దగ్గర నుంచి కాన్సెప్ట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఇది నా కెరీర్లోనే
నాకు తెలిసి నా బెస్ట్ ఫిల్మ్ అవుతుంది. సుకుమార్ నా ఫేవరెట్ డైరెక్టర్. థ్యాంక్ యూ సుకుమార్, ఇంత మంచి సినిమా నాకే కాదు అసలు ఇండస్ట్రీకి ఒక మంచి సినిమా ఇచ్చినందుకు నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సుగారు ఒక ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, ఇవన్నీ అందరికీ తెలిసిన విషయమే. బట్ ఈస్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఆర్య ఈడెవడో నాకు చాలా పెద్ద కాంపిటీషన్ అని ఫిక్స్ అయిపోయాను. ఇట్స్ ఫ్యాంటాస్టిక్. క్లోజ్అప్ అంటే ఎలా పెడతా 1/4 బ్యాక్ పెట్టి ఫ్రంట్ నుంచి లైట్ చేస్తే అది నాకు ఎందుకు రాలేదని చెప్పి ఎంతసేపు మతం పడతాను నేను. సో మెనీ షార్ట్స్ ఆఫ్ యూ ట్రబుల్ చేస్తాను. సుకుమార్ ఒకసారి క్యారెక్టరేషన్ పట్టుకున్నాడంటే క్యారెక్టర్ని ఎలివేట్ చేయడంలో దాంట్లో సూపర్ ఎలివేట్ చేస్తాడు. నా ఒంటి మీద ఒక్క దెబ్బ పట్టా నీ ప్రేమ మీద నీకు నమ్మకం లేనట్టే. నాకు అది మొదటి సినిమా నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన దర్శకుడు, సహజత్వానికి దగ్గరగా ఉండే దర్శకుడు. సుకుమార్ అద్భుతమైనటువంటి ఫలితాన్ని చూపించాడు. ఆయన ఎక్కడ బిగినింగ్ ఫ్రేమ్ నుంచి ఎండ్ ఫ్రేమ్ వరకు అరెస్ట్ చేసేలాగా ఉంది. కుమార్ బాబుకి సిట్టు బాబు అనే ఒక తమ్ముడున్నాడు. వాడిని ముట్టుకోవాలంటే ఈ సిట్టు బాబు మెక్కుండగా దాటెళ్ళాలని చెప్పండి. దాటి వెళ్ళలేదని కూడా చెప్పండి. నాకు రావాల్సిన పైసా అది 7 కొండల మీద ఉన్నా 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్పవరం అన్నమాట. సో ఇప్పుడు నా ఎమోషన్ జీరో ఎమోషన్స్, జీరో ఎనిమీస్. నాన్నకు ప్రేమతో కథ సుక్కు జీవితం. ఈ చిత్రం కథ పుట్టింది సుకుమార్ గారి నాన్నగారు కొన ఊపిరిలో ఉండగా పుట్టింది. ఇట్లాంటి దర్శకుడు తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ పుట్టడండి ఆయన తర్వాత. నాన్న నన్నెప్పుడు వెంటాడే ఎమోషన్, ఏ ఎమోషన్ అయినా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఒక్క మా నాన్నలోనే చూశాను. మై జర్నీ ఎప్పుడు అందంగా ఉండదు. నేను నమ్మండి, చాలా బాధపడుతూ చేస్తాను నా జర్నీ. నేను హ్యాపీగా ఉండను నా జర్నీలో. అందుకే నాకు సక్సెస్ కావాలి. నేను తీసిన సినిమా హిట్ కావాల్సింది. పుష్ప లాంటి సినిమా తీయాలంటే, ఇలాంటి ఒక యూనివర్స్ ని క్రియేట్ చేయాలంటే, అందులో ఇలాంటి పాత్రలు క్రియేట్ చేయాలంటే సుకుమార్ తప్ప ఇంకెవరు చేయలేరు. పుష్ప 1 సినిమాతో నేషనల్ లెవెల్లో వండర్ఫుల్ బజ్ క్రియేట్ చేసి ఎప్పుడెప్పుడా అని ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎదురు చూస్తున్న పుష్ప 2 సినిమా సుకుమార్ గారికి దర్శకుడిగా అండ్ నిర్మాతగా కూడా ఆయనకు అద్భుతమైన బ్లాక్ బాస్టర్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ సుకుమార్ సార్ అండ్ సుకుమార్ రైటింగ్స్. పుష్ప అనేది మీకోసం చేసింది. నేను మగాల్లో What a journey, Sukumar Garu! Your contribution not only to icon star Allu Arjun Garu, but to the entire Indian cinema. A visionary, a creator, a master. Inviting on stage director Sukumar Garu. ఈ కాలు నాదే, ఆ కాలు నాదే, నా కాలు మీద నేను కాలేసుకున్నాను, నా లైఫ్ కి నేనే బాసు, నేనే బ్రాండ్ అంటూ కమర్షియల్ తో పాటు లైఫ్ ఫిలాసఫీని కూడా చాలా ఈజీగా అలవోకగా మనకి నేర్పించినటువంటి సుకుమార్ గారికి స్వాగతం. హాయ్ అండి. నేను ఆల్రెడీ అలసిపోయి ఉన్నాను, కానీ మా ప్రొడ్యూసర్ ఇప్పుడే వచ్చారు. 11 అయిందండి, మీరు కొంచెం మాట్లాడి వెళ్దామని. సో అందరినీ పేరు పైన చెప్పలేమేను. ఒకటి మాత్రం నిజం, నేను బన్నీని ఆర్యతో స్టార్ట్ నా జర్నీ, తను ఎలా ఎదుగుతున్నాడో చూస్తూ వచ్చాను. అండ్ కాదు, ఒక ఎక్స్ప్రెషన్ కోసం ఫైట్ చేస్తాడు తను. ఒక చిన్న ఎక్స్ప్రెషన్, ఒక ఐబాల్ లేపాలనో, ఒక లిప్ మూవ్ చేయాలనో, లేకపోతే వాయిస్లో ఏదో ఒక షివర్ రావాలనో,
అంటే ఒక స్టార్ పర్ఫామ్ చేయడానికి పడే తపన అనేది ఒక డైరెక్టర్కి మామూలు ఎనర్జీ రాదు. డార్లింగ్, నువ్వు నమ్మకపో, కేవలం నేను ఈ సినిమా చేయడం నీ గురించి తప్ప ఇంకేం లేదు, నీ మీద ప్రేమ తప్ప ఇంకేం లేదు. ఈ కథ క్రియేట్ అవ్వడం వచ్చు, మాట్లాడడం వచ్చు. ఫ్రాంక్గా చెప్పాలంటే నీతో సినిమా చేస్తున్నప్పుడు నా దగ్గర కథ లేదు. నీకు వచ్చినప్పుడు ఊరికే జస్ట్ ఒక సీన్ 2 సీన్లు చెప్పాను, ఇట్లా ఉండొచ్చు క్యారెక్టర్ అంతే. కానీ నా దగ్గర కథ లేదు ఆ టైంకి. సో నువ్వు నమ్మి నా తర్వాత నువ్వు నాకు ఇచ్చిన ప్రతి క్షణం నాతో మాట్లాడుతూ ఎనర్జీ కానీ, మన ఇద్దరిని కూర్చున్నప్పుడు నువ్వు ఒక సీన్ చెప్పినప్పుడు నువ్వు ఇచ్చే తపన కానీ, సీన్ గురించి పడే తపన కానీ, ఈ వ్యక్తి కోసం ఏదైనా చేసేయచ్చురా అని. బికాజ్ సినిమానే మా ప్రపంచం. ఆ సినిమాలో ఈ సినిమాని ఒక స్థాయి తీసుకెళ్ళడానికి వ్యక్తి ప్రయత్నిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ వస్తుంది. సెట్లో మొత్తం అందరికీ శ్రీవల్లి చెప్పినట్టు, శ్రీలీల చెప్పినట్టు, లేదా అందరూ నా టెక్నీషియన్స్ చెప్పినట్టు, నా అసిస్టెంట్ చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాడు తను ఈ హైలో. అది మైత్రి మూవీ కేసు అయినా మేమందరైనా సరే ఈ ప్లాట్ఫామ్లో మమ్మల్ని కూర్చోబెడతాడు. ఆ హైట్లోనే మా అందరం చేయాల్సి వస్తుంది. ఈ హైట్లోనే అందరూ, నేను కూడా అక్కడికి ఎక్కి వర్క్ చేయాలి. ఏ ఆర్టిస్ట్ అయినా, ప్రొడ్యూసర్స్ అయినా, టెక్నీషియన్స్ అయినా ఆ హైట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి మేమందరం. సో తను ఒక ప్లాట్ఫామ్ అంత హైలో క్రియేట్ చేస్తాడు కాబట్టి మీరు చూసారు కదా టీజర్లో ఉంటుంది, తను ఎక్కడ నిలబడతాడు చూసారా, అక్కడ మనందరినీ తీసుకెళ్తాడు. అక్కడ తీసుకెళ్ళి అందరిని కూర్చోబెడతాడు, అక్కడ వర్క్ చేస్తాడు. అలా వర్క్ చేయడం వల్ల వచ్చిన మూవీస్నే పుష్ప 1, పుష్ప 2. లవ్ యూ డార్లింగ్ ఈజ్ ప్యూర్ మై లవ్ టువర్డ్స్ యూ. ఇది కథ కాదు, సినిమా కాదు, రాయడం కాదు, ఇది నీ పట్ల ప్రేమ తప్ప ఇంకేమీ లేదు. లవ్ యూ సో మచ్ డార్లింగ్, లవ్ యూ. ఇంకాసేపు ఉంటే అండ్ లవ్ యూ. పుష్ప 3 నేను మీ హీరోని అఫ్కోర్స్ 1 సంవత్సరం షూట్ ఆల్మోస్ట్ 2 years కష్టపెట్టాను. 2 years అంటే 3 years తీసేసుకున్నా. ఒక వ్యక్తి లైఫ్లో 3 సంవత్సరాలు తీస్తానంటే మీరు మీ హీరోని అడగండి, నేను నా ఫ్రెండ్ అడుగుతా తర్వాత నా కోసం మళ్ళీ ఇంకో 3 years ఇవ్వగలే అవకాశం ఉందా అని. దెన్ ఐ విల్ డూ. సారీ డార్లింగ్, నీ ప్రైమ్ టైం అంతా లాగేసుకున్నాను ఈ రోజున. అండ్ సో అంటే ఇంకా తప్పదు, నేను అందరి గురించి మాట్లాడలేకపోతున్నాను ఇప్పుడు. అండ్ మై ప్రొడ్యూసర్స్ అంటే సినిమా అనేది ఇప్పుడు నేను టెండూల్కర్ ఫ్యాన్ని. టెండూల్కర్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఎవరు జనాలు లేరు స్టేడియంలో. అదే T20 1 డే మ్యాచ్ ఆడుతున్నప్పుడు అందరూ ఉన్నారు. సో అలాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు మా ప్రొడ్యూసర్స్. 1 డే మ్యాచ్, T20 మ్యాచ్ లాంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తారు. సో దాంట్లో మేమందరం మంచి ప్లేయర్స్గా ఆడగలం. సో థ్యాంక్ యూ సో మచ్. మెయిన్ రవి గారు, నవీన్ గారు, అసలు మీ గ్రోత్ అనేది ఎంత బాగుందంటే, ఎంత అందంగా ఉంది అంటే నేను చాలా ఆనందపడుతుంటాను లోపల. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకొకసారి అవకాశం వచ్చిన మాట్లాడతాను, ఏమనుకోవద్దు. అండ్ చెర్రీ గారు, అసలు పుష్ప 1, పుష్ప 2 parts అవడం కారణం చెర్రీ గారు. ఇది 2 parts వేసిన చెర్రీ గారు. సినిమా అయిన తర్వాత ఇన్ని రోజులు పట్టింది సినిమా, ఒకసారి చూడండి ఎంత లెంగ్త్ ఉంది అంటే 3 hours వచ్చిన లెంగ్త్ అంటే ఇది రిలీజ్ చేసేద్దామని అన్నారు. సో ఆ విధంగా పుష్ప 1 రిలీజ్ చేస్తాం, అందువల్ల పుష్ప 2 చేయాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ చెర్రీ గారు. అండ్ దీపాలి, హేట్ అండ్ లవ్ రిలేషన్షిప్ రోజు మనం గొడవ పడతాం. అండ్ మీరు ప్రతిరోజు మీరు పడ్డ తప్పన సెట్లో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కుబా, మీరు దిల్ రుబా, ఈ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. ఈజ్ విజువల్ సార్ అంటే తన విజన్ అనేది వేరే. నేను తను లేకుండా ఒక్క ఫ్రేమ్ కూడా ఊహించలేను. థ్యాంక్ యూ సో మచ్ కుబా. అండ్ శ్రీవల్లి గురించి మాట్లాడాలి కంపల్సరీ. నేను ఎడిట్ చేస్తున్నప్పుడు, సినిమా చూసినప్పుడు తను క్లోజ్అప్ చూసి కూర్చుండిపోతున్నాను. తను వెనుకున్నా సరే అంత అంటే ఎంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయింది అంటే నేను ఎప్పుడు తన దగ్గర చెప్పక్కర్లేకపోయింది. అంటే తను నేనేం చెప్పినా వెంటనే తను నేను చెప్తుంది వీళ్ళు చేసేస్తుంది అంతే తప్ప మా ఇద్దరు డిస్కషన్ లేదు ఇప్పుడు కూడా. అంత ఫ్రీక్వెన్సీ మ్యాచ్ ఉంది. అంటే ఒక క్లోజ్అప్ని ఎప్పుడు నేను ఎన్నిసార్లు ఎంత వెనకాల తను హీరో మాట్లాడుతున్నా కూడా వెనకాల ఉంటూ ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే కనుక నా అయ్యేట్ వెళ్ళిపోతుంది. మొన్న గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూశాను నేను, రాహుల్ చూపించాడు, అందరినీ క్లోజప్సే. అరే నువ్వు భలే పట్టుకున్నావు ఈ పిల్లల్ని, ఎందుకంటే ఈ చాలా చాలా మంచి ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా. సో చాలా బాగుంది, గర్ల్ ఫ్రెండ్ టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీవల్లి. నేను ఇంకోసారి మాట్లాడతా, సరిగా మాట్లాడిపోతే. డార్లింగ్, లవ్ యూ. దేశ్ ప్రసాద్, నేను నా జర్నీ ఎలా ఉంటుందంటే
ఎవరైనా నా జీవితంలోకి వచ్చారంటే అది సాగుతూనే ఉంటుంది. సో అంటే నేను ప్రేమించే వాళ్ళతోనే ప్రేమతోనే వర్క్ చేయగలను. డార్లింగ్, లవ్ యూ సో మచ్. నువ్వు క్లైమాక్స్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఆసమ్. నిజంగా సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళావు. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్. అండ్ శ్రీలీల, థ్యాంక్ యూ శ్రీలీల. అండ్ అమ్మాయి అమేజింగ్ మూవ్స్. అండ్ నువ్వు ముద్దుగా తెలుగు మాట్లాడుతున్నావు. నువ్వు మెసేజ్ పెడితే అన్ని తెలుగులోనే ఉంటున్నాయి. ఈ కాలంలో ఒక అమ్మాయి తెలుగు మాట్లాడుతుంది ఇంత అందంగా అంటే, అండ్ గాడ్ బ్లెస్ యూ. నువ్వు చాలా మంచి ఫ్యూచర్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ద్రాక్షాయిని, కోపంగా ఉందా నీకు? ఏం లేదు కదా. ద్రాక్షాయిని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. ఇంకా అందరూ సునీల్ గారు అందరికీ చెప్పాలి. అండ్ రామా, మౌనిక, నిన్ను తగలయ్యా నాకేం వేస్తావో తెలియదు, చివరికి మాత్రం అద్భుతం చేస్తావు. ముందు మాత్రం ఏం చెప్పాడు, సరిగా చెప్పాడు, అంటాడు. చివరికి సెట్ కంప్లీట్ అయ్యేసరికి మాత్రం మనం షాక్ అయిపోయి చూస్తూ ఉండాలి. అలా జరిగినప్పుడు నేను ముద్దు పెట్టుకుంటూ ఉంటాను తన్ని. అండ్ ఈ నవీన్, ఎడిటర్ నవీన్, అంటే లాస్ట్ మూమెంట్లో ఇవన్నీ కంటిన్యూస్గా చూస్తూ వీళ్ళందరూ గురించి మాట్లాడాలి. రాజకిషన్ గారు, రసూల్, ఇప్పుడు అందరూ చేసిన వాళ్ళు, అండ్ మా టెక్నీషియన్స్ ముఖ్యంగా. అండ్ కమల్ సార్, నేను చాలా కష్టపడ్డాను. టైం అయిపోయింది. ఓకే అందరూ టైం అయిపోయింది చెప్తున్నారు. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడుతుంది అందరి గురించి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వి నో, ఎస్ కాలాతీతం అయిపోతుంది కాబట్టి మీ స్పీచ్ని కట్ షార్ట్ చేయాల్సి వచ్చింది. బట్ సక్సెస్ మీట్లో తప్పకుండా సుక్కు సార్ మాటలు ఇంకా చాలా విందాము. ఐ థింక్ రష్మిక ఇస్ ఆల్రెడీ ఇమోషనల్. లాస్ట్ డే ఆఫ్ షూట్ ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇక్కడ వచ్చేస్తోంది. అండ్ ఇక లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ కుర్రాడు చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంటర్ అయినప్పుడు ఎవరూ అనుకోలేదు ఇంత పెద్ద ప్రపంచం సృష్టిస్తారు అని. గంగోత్రి సినిమా తర్వాత లెక్కపరంగా చూసుకున్నట్టయితే చేసినటువంటి సినిమాలు తక్కువైనప్పటికీ ప్రతి ఒక్క సినిమాతోనూ ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ని తీసుకొని వస్తూ మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే వచ్చాడు. ఎన్నో ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఎన్నో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డులతో పాటు తెలుగులో ఏ నటుడికి సాధ్యపడనటువంటి నేషనల్ అవార్డుని సొంతం చేసుకొని కీర్తి కిరీటాన్ని ఎగరవేశాడు. అండ్ అక్కడితో ఆగకుండా మనం చూస్తూనే ఉన్నాము. కేవలం సౌత్ ఇండియాలో మాత్రమే కాదు, ఎక్కడికి వెళ్ళినా, ముఖ్యంగా పట్నా ఈవెంట్ మనం చూసాము, ఒక బ్రాండ్గా ఎస్టాబ్లిష్ అయిన ద బిగ్గెస్ట్ బ్రాండ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. లెట్స్ ఇన్వైట్ our Pushpa, who is going to rule the box office. On stage please. Pushpa, 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 Pushpa. అందరికీ నమస్కారం. పుష్పరాజ్ పుష్ప 1 అప్పుడు చెప్పా, పుష్ప 1 తగ్గేదేలే. అప్పుడు ఎందుకో ఆ సినిమా అయిపోయేసరికి అందరు అడిగేవారు, పుష్ప 1 అయిపోయేసరికి అప్పుడు నీకు కాదు, పుష్ప 2 కదేం లేదు, ఏమేం లేదు. కానీ ఒక మాట మాత్రం చెప్తూనే ఉన్నా, పుష్ప 2 అస్సలు తగ్గేదేలే. థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. నేను ఇవాళ చాలామందికి థ్యాంక్స్ చెప్పాలి. సో కొంచెం సెంటర్డ్గా అందరినీ గుర్తెచ్చుకొని అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి. ఇవాళ నేను థ్యాంక్ యూ చెప్పడం తప్ప ఇక్కడ ఏమీ లేదు నేను చెప్పడానికి. ఫస్ట్లీ ఈ ఫంక్షన్ని ఇంత బాగా I love my fans. కానీ దయచేసి అలా చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఆ విషయానికి వస్తున్నా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యాన్స్. ఈ ఫంక్షన్కి వచ్చి 3 ఏళ్ళ క్రితం ఇదే పుష్ప ఆడియోలో
ఇలా ఫంక్షన్ చేసినప్పుడు మీరు అందరూ వచ్చారు. మళ్ళీ 3 ఏళ్ళ తర్వాత నా ఓన్ సొంత ఫంక్షన్లో మీ అందరిని కలుస్తున్నాను. మై డియర్ ఫ్యాన్స్, ఎంతో ప్రేమగా ముద్దుగా నా ఆర్మీ అంటుంటాను. నా ఆర్మీ, మై ఫ్యాన్స్, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నా ఫ్యాన్స్ అంటే నాకు పిచ్చబ్బా, ఇంకా అంతకంటే ఏం చెప్పలేను నేను. థ్యాంక్ యూ. నేను చాలా ఎలా చెప్పేది ఒక అప్బీట్లో మాట్లాడదామని వచ్చాను, కానీ సుకుమార్ గారు మొత్తం నన్ను అలా హెవీ చేశారు. ఫస్ట్లీ ఐడ్ లైక్ టు స్టార్ట్ థ్యాంకింగ్ ఫ్రమ్ మా ప్రొడ్యూసర్స్ మైత్రి, నవీన్ గారు, రవి గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్తున్నా, ఈ సినిమా వాళ్ళు కాకుండా ఇంక ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా ఈ సినిమా అయ్యేది కాదు. సో మమ్మల్ని ఇంత నమ్మి ఈ సినిమా మీద కోట్లు జిమ్మరిచ్చేసినందుకు నవీన్ గారు, రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా మా చెరి గారు పొద్దున 5:30 నుంచి, అంటే ఇది ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుని మాట్లాడాల్సిన టైం, ఎందుకంటే ఇది కేవలం ఒక సాయంత్రం ఒక ఫంక్షన్ మాట్లాడే విషయం కాదు. ఇది అందరి జీవితాలు 5 సంవత్సరాలు. దిస్ ఫంక్షన్ ఇస్ సమ్ అప్ ఆఫ్ 5 years ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎవ్రీబడి. సో పుష్ప 1, 2 అన్నీ కలిపితే దాదాపు ఆల్మోస్ట్ 5 years. థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ ఫార్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ. నేను అన్నిల కంటే ఎక్కువ వాల్యూ దేనికి ఇస్తానంటే, ఎవరు మనకి మ్యాక్సిమం హ్యూమన్ ఎనర్జీ ఇచ్చారో నేను దానికి ఎక్కువ వాల్యూ ఇస్తాను. దానికి మీ 5 ఏళ్ళ జీవితం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెరి గారు, థ్యాంక్ యూ. అండ్ అఫ్ కోర్స్ మై టెక్నీషియన్స్, ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా, మై డియర్ కూబా, हमारे दिल रुबा Kuba, my love from India to Poland. Thank you so much, Kuba. You've made your country proud, and I cannot put in words. You have given 5 years of your prime life to this film. Thank you for your sacrifice. It's not just hard work, it's not effort, it's everything. It's beyond sacrifice. It's 5 years of ante జీవితం పెట్టేసావు. థ్యాంక్ యూ కుబా. రేపు మీరు మా సినిమాటోగ్రఫీ అవుట్ స్టాండర్డ్ వర్క్ చూస్తారు. నేను అది మాటల్లో చెప్పి దాని సైజ్ తగ్గిస్తాం నాకు ఇష్టం లేదు. మీరు చూస్తారు, మీరు చూస్తున్నారు. అట్ ది సేమ్ టైం మా ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ గారు అండ్ మౌనిక గారు, థ్యాంక్ యూ సో మచ్. యూ've క్రియేటెడ్ స్పెక్టికల్. సెట్ కనపడపోవటం కూడా ఉన్నంత ఫోటో రియలిజం ఇస్ అ హ్యూజ్ పార్ట్ ఆఫ్ సినిమా. మీరు అది అవుట్ స్టాండింగ్గా చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అండ్ యువర్ ఎంటైర్ డిపార్ట్మెంట్ కుబా, the entire love to your entire department, to our Suri, to Naidu, to Bala, to Deva, everybody, all of you, the entire department, thank you. And ఇంకెవరబ్బా సడన్గా బ్లాంక్ అయిపోయాను, ఎందుకో స్లో అయిపోయా. అండ్ of course all my choreographers. నా choreography is a very integral part. It's a technician who I very closely work with. మా आउटस्टैंडिंग जाता सॉन्ग तीसरा गणेश आचार्य मास्टर, थैंक यू सो मच. आपने बहुत अच्छे किया, थैंक यू मास्टर, बहुत बहुत शुक्रिया आपके लिए. और प्रेम रक्षित मास्टर, ఈ సినిమాని ఈ పాట ఆ పాట కాకుండా అన్ని పాటలు హెల్ప్ చేసిన మా ప్రేమ్ రక్షిత్ మాస్టర్కి, అలాగే ఈ పీలింగ్ సాంగ్ తీసిన శ్రేఖర్ మాస్టర్కి, అలాగే విజయ్ మాస్టర్కి, అలాగే గణేష్ మాస్టర్కి, అందరు కొరియోగ్రాఫర్స్, ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే వాళ్ళందరికీ, అండ్ నా ఫైట్ కొరియోగ్రాఫర్స్కి. ఎప్పటికప్పుడు మీకు ఏదో ఒక పంచ్ లైన్ ఇచ్చి హై ఇస్తూ ఉండాలి కదా మధ్యలో. ఏంది పుష్ప అంట ఫ్లవర్ అనుకుంటారా, ఫైర్ అనుకుంటారా, పిచ్చోళ్ళారా, వైల్డ్ ఫైర్. సినిమాలో డైలాగ్ అది. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్. టైం తీసుకున్నా సరే పైకి కిందకి నడుస్తూనే మాట్లాడతాను, ఎందుకంటే నాకు ఒకటైతే వచ్చు, మన టైం వచ్చినప్పుడు మన టైం తీసుకుని మరీ మాట్లాడాలి. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫైట్ కొరియోగ్రాఫర్స్, ఎస్పెషలీ నవకాంత్ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రకాష్ మాస్టర్, ఈ సినిమాలో పనిచేసిన అందరు టెక్నీషియన్స్కి అబ్బా పేరు నా అందరికీ థ్యాంక్ యూ. అండ్ మై చెప్పే లోపల ఈ సినిమాకి లిరిక్స్ రాసిన బోస్ గారు, అన్ని లాంగ్వేజెస్లో
అన్ని లాంగ్వేజెస్లో లిరిక్స్ రాసిన ప్రతి లిరిక్ రైటర్కి థ్యాంక్ యూ. అలాగే మై రాక్ స్టార్ ఫ్రెండ్ దేవి శ్రీ ప్రసాద్. దేవి, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎంత చెప్పినా తక్కువ అవుద్ది, ఎందుకంటే 20 ఏళ్ళ జర్నీ ఈ స్టేజ్లో చెప్పలేం కదా. థ్యాంక్ యూ దేవి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ లవ్, ఆల్ యువర్ సాంగ్స్. అబవ్ ఆల్ సాంగ్స్ అందరు ఇస్తారు దేవి, కానీ నీ సాంగ్స్ నువ్వు నాకు ఇచ్చేప్పుడు లవ్తో పాటు ఒక ఎక్స్ట్రా లవ్తో వస్తుంది. సో ఆ లవ్కి థ్యాంక్ యూ మై దేవి, థ్యాంక్ యూ. అండ్ ఇంకా నా ఆర్టిస్టుల గురించి చెప్పాలి, ఈ సినిమాలో పనిచేసిన ఆర్టిస్టుల గురించి చెప్పాలి. అండ్ దిస్ పార్ట్ ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్, ఎందుకంటే ఇది కేవలం హైదరాబాద్లో జరిగే ఒక ఫంక్షన్ కాదు, ఇది మొత్తం నేషనల్ వైడ్ చాలామంది చూస్తున్నారు, వేరే లాంగ్వేజెస్ కూడా చూస్తుంటారు, కాబట్టి కేరళ వాళ్ళు కూడా అర్థం కావాలి. కాబట్టి ఐ వుడ్ లైక్ టు అడ్రస్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. మై డియర్ ఫహద్ ఫాసిల్ గారు, he has done a fantastic job. మీరు రేపు ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత ఎవ్రీబడి విల్ రేవ్ అబౌట్ హిస్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ సో హ్యాపీ దట్ హీ డిడ్ దిస్ ఫిలిం, అండ్ దిస్ ఫిలిం he will make every Keralite proud throughout this, throughout the globe. Wherever there's a Keralite, he'll make them all proud. Fafa, thank you so much. My another brother from my another motherland. అంటే కేరళని నేను మామూలుగా కేరళ వాళ్ళు నన్ను అడాప్టెడ్ సన్ అంటుంటారు. సో లవ్ ఫ్రమ్ ది అడాప్టెడ్ సన్ టు ద రియల్ సన్ ఆఫ్ కేరళ. Fafa, you've done a fantastic job. I'm so happy. I can't wait for the world to see what a beautiful job you've done. Thank you for your love. And ఈ సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు, రావు రమేష్ గారు, అలాగే సునీల్ గారు, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఎంతోమంది ఆర్టిస్ట్, ముఖ్యంగా ఆడవాళ్ళు, మన అనసూయ గారు, కల్పవతి గారు, ఇంకా చాలామంది. ముఖ్యంగా నేను ఎప్పుడు శ్రీలీల డ్యాన్సులు చూసి ఇష్టపడుతుంటా, ఈ పిల్ల భలే డ్యాన్స్ చేస్తే చాలా ముద్దుగా ఉంటుంది. కానీ నేను ఫస్ట్ టైం తన్ని కొంచెం, అప్పటివరకు నేను ఊరికే డాన్స్గానే చూశాను, కానీ ఫస్ట్ టైం నేను తనతో వర్క్ చేసిన తర్వాత, తన ఫీడ్ అంతా చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది ఎంత క్యూట్ గర్ల్ ఈ అమ్మాయి. షీ సో క్యూట్. ఈ అమ్మాయి నిజంగా షీస్ గాట్ అ బ్రైట్ ఫ్యూచర్. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ శ్రీలీల. అంటే ఈ జనరేషన్కి, తెలుగు అమ్మాయిలకి you're an inspiration for all the Telugu girls, because ఈ జనరేషన్లో you're the first star Telugu girl. మమ్మల్ని అందరినీ గర్వించే స్థాయికి నువ్వు కూడా మిమ్మల్ని అందరినీ తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. యూ షుడ్ మేక్ అస్ ఆల్ ప్రౌడ్. మేము అందరూ ఆనందిస్తాం మా అమ్మ ఇంత దూరం వెళ్ళిందని. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ అ బ్రైట్ ఫ్యూచర్. ఇంకా మంచి మంచి డ్యాన్సులు చేయి. అండ్ అఫ్ కోర్స్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పేప్పుడు ఐ కెన్ నాట్ మెన్షన్ అబౌట్ మై శ్రీవల్లి. అసలు నేను లాస్ట్ 5 ఏళ్ళుగా పనిచేస్తున్న వన్ అండ్ ఓన్లీ హీరోయిన్. నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో పనిచేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. శ్రీవల్లి, రష్మిక, థ్యాంక్ యూ సో మచ్. ఐ హ్యావ్ సో మచ్ లవ్, రెస్పెక్ట్, అడ్మిరేషన్ ఫర్ యూ. అండ్ నువ్వు లేని రోజులు నేను, సుకుమార్ గారు, ఈవెన్ టుడే మార్నింగ్ అసలు లైక్ డార్లింగ్, నేను ఒక విషయం అయితే చెప్తా రష్మిక గురించి, ఒక టైం తీసుకుని, ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్. మన అమ్మాయిలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వటం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 days పీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం. మీరు నమ్మరు, లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నాం సాంగ్. దాదాపు నైట్ 2:30కి ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ 8 o'clockకి యూ హ్యావ్ టు బీ ఆన్ ద సెట్. నేనైనా టైర్డ్ అయిపోయి 8:45, 8:50కి వచ్చాను, కానీ అమ్మాయి 8:30కి సెట్లో నుంచి ఉంది. 2 days అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే థర్డ్ డే చెన్నైలో ఆగి ఒక్క నిమిషం అలాగా 2 days తర్వాత చెన్నై ఫంక్షన్లో తన పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి 2 days నుంచి పడుకోలేదు. నేను అడుగుతున్నా, రష్ అమ్మ డిడ్ యూ స్లీప్ అంటే లైక్ నో సార్ అంటే నాకు ఎంత బాధేసింది అంటే, అసలు నో ప్రొఫెషనల్ వుడ్ హ్యావ్ డన్ దట్. నో ప్రొఫెషనల్ వాళ్ళు ఎక్కడో పర్సనల్గా ఫీల్ అయితే తప్ప అంత డే నైట్ సార్ అంటే ప్రొఫెషనల్గా చూస్తే ఆబ్వియస్లీ యూ హ్యావ్ టు గివ్ ద మినిమమ్ 12 hours బ్రేక్. ఆ టైంలో కూడా ఈ నిక్ ఆఫ్ ది అవర్, ఈ 5 ఏళ్ళు మొత్తం ఒక ఎత్తు, ఆ లాస్ట్ 15, 20, 30 రోజులు ద ఫ్యాగ్ ఎండ్లో తన బిహేవ్ చేసిన విధానం, ఇట్ ఆల్ లెఫ్ట్ అస్ మెస్మరైజ్డ్.
రష్, ఐ హోప్ యూ గెట్ ఆల్ ద ఒక ఈ సినిమా నుంచి ఎంత మంచి పేరు రావచ్చో అవన్నీ నువ్వు కొడతావు. టుమారో ఐ నో నాకు సినిమా ఇలా ఉంది అలా ఉంది చెప్పి ఐ డోంట్ వాంట్ కిల్ ద సర్ప్రైజ్. లాట్స్ ఆఫ్ మై లవ్ ఫర్ యూ మై డియర్. థ్యాంక్ యూ మై డియర్. యూ డిజర్వ్ గర్ల్స్ లైక్ యూ హు ఆర్ సో నైస్. ఇలాంటి అమ్మాయిలు కదా మనం పని చేయాల్సింది అనే ఫీలింగ్ కలిగించావు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్. అండ్ ఇంకా నేను ఎంత చెప్పినా తక్కువైపోద్ది. సుకుమార్ గురించి చెప్పాలంటే ఒక్క ముక్కలోనే చెప్పగలను. ప్లీజ్ బిలీవ్ మీ. ఆయన అన్నారు ఆయన ఈ సినిమా నా కోసం తీశాను. ఐఎమ్ టెలింగ్ యూ, పుష్ప 2, పుష్ప 1 కానీ లేకపోతే పుష్ప 2 కానీ, ఇట్ ఈస్ హిజ్ ఫిలిం. ఇట్ ఈస్ అ సుకుమార్ గారుస్ ఫిలిం. అవుట్ అండ్ అవుట్. అంటే నేను నిజంగా మనస్ఫూర్తి చెప్తున్నాను, ఇంత మంచి డైరెక్టర్ మన తెలుగులో ఉన్నారా అనే ఫీలింగ్ ఆయన మీ అందరికీ కలిగిస్తారు. అంటే ఎంత గొప్ప మనిషి అంటే, ఇంత చేసిన అంటే ఒక ఫిలిం ప్రమోట్ చేయడానికి నేను ప్రతి ఊరు తిరిగి ప్రమోట్ చేస్తున్నాను. ఆయన అసలు కూడా రావట్లేదు. ఆయన హీస్ ట్రైంగ్ టు గివ్ యూ ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫర్ దిస్. అంటే ఎలా చెప్పేది, హీస్ ట్రైంగ్ టు గివ్ హిస్ బెస్ట్ టు ద ఆడియన్స్. నేను నిజం చెప్తున్నా, ఈ సినిమాలో ఎవ్వరూ కష్టపడలేదు. కష్టపడడం అనే మాట చాలా చిన్న మాట. ఎందుకంటే అందరు ఇక్కడ జీవితాలు పెట్టేశారు. సుకుమార్ గారు ఆయన ప్రైమ్ 5 years ఆఫ్ హిస్ లైఫ్ మేమందరం ఆల్ కెన్ సే ఇస్ దట్ వీ ఆల్ హ్యావ్ డివోటెడ్ అవర్ సెల్ఫ్ టు గివ్ యూ ద బెస్ట్ ప్రోడక్ట్, టు గివ్ యూ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఈ సినిమాకి ఎంత గ్రావిటీ వచ్చిందంటే అది కేవలం మా సిన్సియరిటీ మీ మనసులకు తగిలి మీరు మమ్మల్ని ఆశీర్వదించారని మేము ఫీల్ అవుతున్నాం. అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ దిస్ మ్యాన్ కాల్డ్ సుకుమార్ గారు. ఆయన లేకపోతే నేను లేను. ఆయన అనుకుంటున్నాడు నేను ఇది సినిమా బన్నీ చేశాను. అసలు ఆయన ఆర్య సినిమా లేకపోతే నేను అసలు లేను. ఈ స్టేజ్ లేదు, జనం లేదు, ఏమీ లేదు. సో ఇట్ ఈస్ ఆల్ హిమ్. అండ్ ఈ సినిమా నేను ఎప్పుడు ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఈ సినిమా ఎప్పుడు నా కోసం మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఈ సినిమా 3 years పనిచేసినా కూడా నాకు ఒకటే ఫీలింగ్, ఈ సినిమా నా కోసం ఎప్పుడు ఆడాలని నేను అనుకోలేదు. ఈ సినిమా ఆడాలని నేను 3 సార్లు అనుకున్నా. ఒక్కసారి ఫస్ట్ టైం కాదు, ఒకసారి ఇప్పుడంటే మేము సినిమా షూటింగ్ చేసే ఈ హడావుడి మధ్యలో సుకుమార్ గారు ఒకరోజు చాలా అంటే ఎంత కష్టం అంటే వెనక నరకం అనిపిస్తున్నారంటే ఇంకా సీన్ రావట్లేదు, తగ్గట్లేదు, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఇన్ని మధ్యలో ఆయన బ్రేక్ డౌన్ అయిపోయారు. అప్పుడు నేను అనుకున్నా, ఈ సినిమా ఈయన కష్టం కోసమైనా ఆడాలిరా బాబో. నేను ఇప్పుడు ఏ సినిమా ఆడాలన్నా అలా కోరుకోను. ఐ ఓన్లీ థింక్ ఆఫ్ గివ్ ఎనర్జీ. మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళు ఏం చూస్తారని అనుకున్నాం. కాబట్టి నేను నిజంగా అలా కోరుకుందంటే ఓన్లీ సుకుమార్ గారి కోసం కోరుకున్నా, ఈ సినిమా ఇలా ఆడాలని. ఆ తర్వాత ఇంకొకసారి కోరుకున్నాను, 3 సార్లు కోరుకున్నాను. ఫస్ట్ సుకుమార్ గారు అప్పుడు కోరుకున్నాను. ఆ తర్వాత ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ అయిపోయినప్పుడు అందరి ఫేసులు చూస్తున్నా, మా కెమెరామెన్ మా అందరి ఫేసులు చూస్తుంటే అందరూ ఈ సినిమాకి దాదాపు 3 years ఆఫ్ దర్ లైఫ్ వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. వీళ్ళందరూ ఈ 3-4 years లైఫ్ మీనింగ్లెస్ అయిపోద్ది ఒక సినిమా కానీ రన్ అవ్వకపోతే. వీళ్ళందరూ ఈ సినిమా బాగా ఆడి వీళ్ళందరూ ఇది ఒక మెమరబుల్ ఫిల్మ్గా ఉండిపోవాలి వీళ్ళ లైఫ్లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఐ వాంట్ టు మేక్ దిస్ ఫిలిం అ హిట్ ఫర్ ఆల్ ద పీపుల్ హు హావ్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ మై హార్ట్ఫుల్ థ్యాంక్ యూ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ హెస్ వర్క్డ్ ఫర్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ టైం ఎప్పుడు కోరుకున్నాను తెలుసా ఈ సినిమా బాగా ఆడాలని? ఫస్ట్ ఈ సినిమా పుష్ప 1 హిట్ అయిపోయిన వెంటనే యావత్ భారతదేశం ఈ సినిమాని అడ్మైర్ చేసేప్పుడు నేను అనుకున్నా, అమ్మా మన తెలుగు సినిమాల్ని అందరు గుర్తిస్తూ రేపు యావత్ భారతదేశంలో ఈ సినిమాని బాగా రిసీవ్ చేసుకుంటారు. ఒక బాహుబలి ఆడినప్పుడు మనం అందరూ ఎంత గర్వించాం. అందరూ అది ఆ హీరో ప్రభాస్ గారా లేదంటే రాజమౌళి గారా కింద మేము ఫీల్ అవ్వలేదు. మేమందరూ ఇది మా సినిమా, మమ్మల్ని గౌరవించి మమ్మల్ని అందరూ స్థాయి పెంచారు రాజమౌళి గారని మేమందరూ సొంతగా ఫీల్ అయ్యాం. అలాగా దాని తర్వాత RRR అన్నప్పుడు ఇది మన సినిమా యావత్ భారతదేశం ఇంటర్నేషనల్గా బోల్డ్ అంత పేరు తెస్తుందని వి ఆల్ ఫెల్ట్ దిస్ ఇస్ అవర్స్ అని. అలాగా మన తెలుగు నుంచి వచ్చి మళ్ళీ 3వసారి ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఫర్ దిస్ ఫిలిం పుష్ప. నేను నా గురించి కూడా చెప్పట్లేదు, ఈ పుష్ప అనే సినిమా గురించి చెప్తున్నా. ఈ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్, ఈ సినిమా మీద అంత లవ్ యావత్ భారతదేశం నుంచి వచ్చింది. సో ఇలాంటి సినిమా మన తెలుగు వాళ్ళకి ఎలాగైనా ఒక పేరు తీసుకొచ్చే ఒక తపనతో ఈ సినిమా
ఆడాలని నేను మనస్ఫూర్తిగా వి పుట్ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్. ఈ సినిమా వి డిడ్ ఇట్ విత్ అ లవ్ అండ్ డివోషన్. మీకు ద బెస్ట్ ఇవ్వాలని, ఈ సినిమాలో ఇది ఉంది అది ఉంది అని నేను చెప్పను. ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తారు, రేపు మీరు సినిమాలో చూస్తారు. నేను ఇప్పుడు ఎంత సినిమా గురించి చెప్పినా దాన్ని తక్కువ చేసినట్టే ఉంటుంది. మీరు రేపు సినిమా చూడండి. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయి ఉంటే థ్యాంక్ యూ. ఎందుకంటే సడన్గా ఇవాళ సుకుమార్ గారు మాట్లాడేప్పుడు నేను చాలా ఎమోషన్ అయిపోయా. సో నేను సాఫ్ట్ అయిపోయి హెవీ అయిపోయా. సో నేను గట్టిగా మాట్లాడలేకపోతున్నా. ఎంత కాదన్నా కూడా 5 years జర్నీ కదా. థ్యాంక్ యూ ఎవ్రీబడి. అండ్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ మై స్పీచ్ I would like to tell it in English. I would like to thank people from across all the states, to the people, to the entire nation, and for people, Indians watching worldwide. Thank you so much. We have made this film called Pushpa. We have made a film, but it is you who has made it a phenomenon. Thank you so much. It is not our greatness, it is your grace. This film will be releasing in 12,000 plus screens worldwide in more than 80 different countries. ఎప్పుడో ఒక ఫెస్టివల్, ఓన్లీ వెన్ కమ్స్ టు బిగ్ ఫెస్టివల్, ఆల్ ఇండియన్స్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ in 6 different languages from India. Everybody is going to come and celebrate it in the theaters. You know, I genuinely feel proud that people from all over the world, and all Indians around the world, I mean, are going to come for one celebration. ఆ సెలబ్రేషన్ పేరు పుష్ప. ఇంతకంట ఈ జీవితానికి చాలు నాయన స్వామి. 12,000 థియేటర్లు, ఇండియన్ సినిమా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఇంత పెద్ద స్కేలు ఇది మాకు వచ్చినందుకు మేమందరం మనస్ఫూర్తిగా గౌరవిస్తాం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ each and everyone for showering so much love on us. I hope we did this film with love and devotion. I hope it all touches your heart. And thank you each and everyone. I'd like to thank the Telangana police for their cooperation. I'd like to thank everybody. ఈ హడావుడిలో ఇంకేమైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. Last and of course the most important, my dear fans. My dear fans, I love you. మీ ప్రేమకి థ్యాంక్ యూ అబ్బా. మీ ప్రేమకి థ్యాంక్ యూ. ఐ లవ్ అంటే ఎంతో ప్రేమతో పిలుస్తాను, నా సొంతంగా ఫీల్ అయి పిలుస్తాను. ఐ లవ్ యూ మై ఆర్మీ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నేను నిజంగా నా కష్టం, రేపు ఈ సినిమా హిట్ అయితే మీకు అంకితం చేద్దామని వెయిట్ చేస్తున్నా. కానీ నా కష్టం మాత్రం మీకే అంకితం అబ్బా. నా కష్టం మీకు అంకితం. ఈ December 5th నా కోసం మిమ్మల్ని 3 ఏళ్ళు వెయిట్ చేయొచ్చా? ఈ December 5th నేను స్క్రీన్ మీద వచ్చినప్పుడు మీ అందరికీ నేను హాయ్ చెప్పినట్టే. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మనసుల్లో ఈ పుష్ప క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. నేను ఇది బయట వాళ్ళకి చెప్పను, కానీ నా ఫ్యాన్స్కి మాత్రం చెప్తా, దిస్ పుష్ప క్యారెక్టర్ విల్ టచ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. లాస్ట్లో వెళ్ళేప్పుడు పంచ్ లేకుండా ఎలా చెప్తా? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అనుకుంటేవా? వైల్డ్ ఫైర్. పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే. ఒక ఫోటో ఆప్. మొత్తం క్రూ, ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు కమ్ అప్ ఫర్ అ ఫోటో ఆప్ ప్లీజ్. అందరూ వచ్చి ఉండరు కానీ పార్టీకి